హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ప్రమాణ స్వీకారం, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారంలో మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు కౌగిలించుకున్న కౌగిలింతలో నాకు ఒక అద్భుత ఘట్టంలాగా అనిపించిందండి నిజంగాను. ఎలా అంటే ఒక్కసారి వెనక్కి వెళ్తే ఆ అద్భుత ఘట్టం ఏంటంటే కనుక ధృతరాష్ట్రుని కౌగిలి. ఎంతమందికి తెలుసో మన సబ్స్క్రైబర్లకి నాకైతే తెలియదు, కానీ ధృతరాష్ట్రుని కౌగిలి అంటే తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటే కనుక వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంతకీ ఈ ధృతరాష్ట్రుని కౌగిలి అని నేను ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు కౌగిలించిన కౌగిలింతలో ఆత్మీయత లేదంటారా? ఉంటుందండి ఖచ్చితంగాను. ఆ ప్రేమానురాగాలు లేవంటారా? ఉంటాయండి. కాకపోతే నాకు ఎందుకో ధృతరాష్ట్రుని కౌగిలిలాగా అనిపించింది. అంటే ధృతరాష్ట్రుని కౌగిలి అంటే కనుక ధృతరాష్ట్రుడు ఎవరినన్నా చంపేయాలనుకుంటే కనుక రమ్మని ఆశీర్వదింతానని కౌగిలిట్లో చేర్చుకుని ఇలా గట్టిగా నొక్కితే పిండి పిండే చచ్చిపోతాడు అనమాట. కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్గా చూపించడానికి కృష్ణుడు ఏం చేస్తాడంటే ఒక ఇనుముతో తయారు చేసిన ఒక బొమ్మను తీసుకొచ్చి ధృతరాష్ట్రుడి కౌగిల్లో పెడితే ధృతరాష్ట్రుడు ఇలా అనేసరికి అది పిండి పిండి అయిపోద్ది. కాబట్టి అలాంటి ధృతరాష్ట్రుడు కౌగిలిలాగా నాకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు కౌగిలించుకున్న తీరు చూస్తే. ఎందుకురా అంటానంటే గారు వాళ్ళిద్దరు బాగా ఉన్నారు కదా, వాళ్ళ పొత్తు చాలా సఖ్యతగా ఉంది కదా, వాళ్ళ పొత్తు వల్లే కదా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఏర్పడింది కదంటే నిజమండి. నిజంగా ఆ విషయం నేను నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే నేను చెప్పేది ఎందుకంటే ఇలాంటి కౌగిళ్ళు వెనక చాలా అర్థాలు ఉంటాయి, చాలా మర్మాలు ఉంటాయి. ఇలాంటి కౌగిలింతల వెనక ఎన్నోనండి నిజంగాను. ఎన్నిసార్లు కౌగిలించుకున్నారు, ఎన్నిసార్లు తిట్టుకున్నారు. అసలు ఈ కౌగిలింతలు అనేసరికి పొత్తుతో కూడుకున్న కౌగిలింతలు అంటేనే జనాలకి చాలామందికి ఒక రకమైన అర్థం వస్తుంది. అసలు ఎందుకు అలా మాట్లాడతానంటే, తెలుగుదేశం పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఒక్కసారి విందాం, ఒకసారి చూద్దాం ఈ కౌగిలింత వెనక మర్మం ఏంటో. ఏంటి అవసరాల కోసం కౌగిలించుకుంటారా లేకపోతే ఆత్మీయతతో కౌగిలించుకుంటారా? పూర్తిగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నాకు మోటివేషన్గా ఉంటుంది, లైక్ చేయండి, మర్చిపోద్దు. కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, కొంచెం లెంత్ అయినా కానీ పూర్తిగా చూసి మీ కామెంట్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటనేది తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న ప్రారంభించాడండి ఆయన. ఈ పార్టీ ఎందుకు ప్రారంభించారంటే కనుక అప్పటి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోటి అప్పటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా తెలుగుదేశం పార్టీని 82లో నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు. 13వ లోక్సభ 1999, 2004లో 29 మందితో 4వ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది ఈ తెలుగుదేశం పార్టీ. తర్వాత చంద్రబాబు గారికి వచ్చేసరికి 1995 సంవత్సరంలో టీడీపీ బాబు గారి వశమైంది. తర్వాత అత్యధిక కాలం ఏపీ సీఎంగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి పొత్తు తొలినాళ్లలో అసలు వాస్తవం ఏంటంటే పొత్తులు అనేవి ఇప్పటి నుంచే కాదండి. చంద్రబాబు నాయుడు గారికి, నందమూరి తారక రామారావు గారి కాడి నుంచి కూడా ఈ తెలుగుదేశానికి పొత్తులు అనేవి ఉన్నాయి. అంటే ఈ కౌగిలింతలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. ఏంటంటే టీడీపీ వర్సెస్ ఇందిరమ్మ కోడలు ఎవరైతే ఉన్నారో ఆవిడకి అలాగే టీడీపీ పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ పార్టీ పేరు సంజయ్ విచార్ మంచ్ అనే ఒక పార్టీని ఏర్పాటు చేసి ఇందిరా కోడలు దాంతో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. మేనకా గాంధీ పార్టీ ఈ ఏదైతే సంజయ్ విచార్ మంచ్ ఉందో 5 స్థానాల్లో గెలిచినప్పుడు టీడీపీ మాత్రం 280 స్థానాల్లో పోటీ చేసి మొత్తం 46.3% ఓట్లతోటి 201 సీట్లలో గెలిచి విజయ దుందుబి ఎగరేసింది ఫస్ట్ పొత్తుతోనే. తర్వాత వరుసగా అక్కడి నుంచి పొత్తులు పెట్టుకుంటానే వచ్చింది టీడీపీ. నిజమండి, ఎందుకంటే అప్పుడు కౌగిలించుకున్నది ఎవరంటే కనుక అప్పుడు కౌగిలింత వేరు. ఇప్పుడు 1985లో చూసుకుంటే కనుక మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశానికి 200 సీట్లు వెన్నుపోటు పొడవడం జరిగింది. ఎలాగైతేనండి 200 సీట్లు తెచ్చుకుంది. తర్వాత 1989లో వామపక్షాలలో పొత్తులో 74 సీట్లకే పరిమితమైంది, కానీ కాంగ్రెస్ గెలిచింది ఆ టైంలో. తర్వాత 94లో సిపిఎంలతో పొత్తు పెట్టుకుంది. అక్కడ ఒకసారి కౌగిలించుకున్నారండి సిపిఎం తోటి. ఎప్పుడు 1994లో ఆ పొత్తుతోటి 216 సీట్లు గెలుచుకోవడం జరిగింది. తర్వాత 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది, 180 సీట్లు వచ్చాయి. బీజేపీతో కూడా అప్పుడే ఇప్పుడు లేదండి 2009లోనే కౌగిలించుకోవడం జరిగింది. తర్వాత మరలా విభేదించడం కూడా జరిగింది అనుకోండి. ఇటు లెఫ్ట్ అటు టీఆర్ఎస్
ఇలా ముగ్గురితో పొత్తు పెట్టుకుంది, ఒకేసారి ముగ్గురితో కౌగిలించుకోవడం. పొత్తు పెట్టుకున్న 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి పరాజయం తప్పలేదు. ఏంటి, ముగ్గురితో పొత్తు పెట్టుకున్నా ఓడిపోవడం జరిగింది. టీడీపీకి 92 సీట్లు, కాంగ్రెస్కు అధికారంతో రావడంతో పాటు కాంగ్రెస్కి 156 సీట్లు వచ్చినాయి. అప్పుడు తర్వాత విభజన తర్వాత ప్రజారాజ్యం ఎప్పుడైతే ఎంటర్ అయిందో ప్రజారాజ్యం దెబ్బకి మొత్తం అతలాకుతలం అయిపోయిందండి. అప్పుడు 18 సీట్లు వచ్చిన తర్వాత 2014 టీడీపీ బీజేపీతో పొత్తు. ఏంటి, 2014లో మళ్ళీ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, మళ్ళా కౌగులించుకోవడం జరిగింది. టీడీపీకి ఏపీలో 175 సీట్లకు 102 సీట్లతో అధికారం. తర్వాత పొత్తు లేకుండా ఏపీలో 2019లో టీడీపీ పొత్తు లేకుండా ఎవరితోనూ కౌగిలింతల్లో ఎవరితో ఆత్మీయ ఆలింగనాలు లేవు, అసలు ఆలింగనాలే లేకుండా 2019లో టీడీపీ మళ్ళా పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తు లేదు, 2019లో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్ళడానికి ధైర్యం చేసింది టీడీపీ. కాబట్టి ఎప్పుడైతే ఒంటరిగా పోటీ చేసిందో ఓటమి పాలైంది. మనం మామూలుగా కాదు, మీకు తెలిసిన విషయమే ఎంత దారుణంగా అంటే ఆ ఓటమిలో వైసీపీ 151 సీట్లతో విజయ దుందుబి మోగించింది. వైసీపీ పొత్తులు లేదా వైసీపీ కౌగిలింతలు జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలింగనాలు ఏమైనా ఉన్నాయంటే ఒకసారి చూద్దాం. నిజంగా ఏదైతే వైసీపీ గెలిచిందో వైసీపీ చెప్పిన మాట ఏంటంటే కనుక మేము పొత్తంటూ పెట్టుకుంటూ వస్తే కనుక అది ప్రజలతోనే అని చెప్పారు. కానీ రాష్ట్రంలోనే వైసీపీ, కేంద్రంలో బీజేపీ తప్పదు. ఈ ఆలింగనాలు ఆత్మీయ ఆలింగనాలు అనుకోవచ్చు, అవసరాల ఆలింగనాలు అనుకోవచ్చు, తప్పలేదు. మళ్ళీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కౌగులించుకోవాల్సి వచ్చింది ఒకనొక టైంలో, చాలా సందర్భాల్లో. కాబట్టి ఇది రాజకీయపు ఆలింగనాలు ఏంటి. తర్వాత జనసేన పార్టీ చూసుకుంటే కనుక జనసేన పార్టీ 2014 మార్చి 14 పార్టీ స్థాపించారు. 2014 ఎన్నికల్లో పోటీలోకి దిగకుండా మిగిలిన పార్టీలకు మద్దతు ఇచ్చాడు ఆయన. ఏంటి, ఈయన కౌగులింతలు చూస్తే మనం మామూలుగా కాదు. ఏంటంటే 2019లో పోటీ చేసి కేవలం ఒకే ఒక సీటు సాధించారు. తర్వాత ప్రత్యేక హోదా అని, తర్వాత ఇలా చాలా మాటలు పైకి తీసుకొచ్చి ఫస్ట్ బీజేపీతో కౌగులించుకోవడం జరిగింది జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత టీడీపీతో మళ్ళీ బీజేపీని విభేదించి టీడీపీతో మళ్ళీ కౌగులించుకోవడం. తర్వాత టీడీపీ బీజేపీ కాదు, వామపక్షాలే మేను అని సిపిఐ సిపిఎం తోటి ఆత్మీయ ఆలింగనాలు. తర్వాత బీఎస్పీ బహుజన్ సమాజ్వాద్ పార్టీ ఏంటి, ఎప్పుడైతే ఆ బీఎస్పీతో కౌగులించుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ బీజేపీ, ఇవన్నీ కాదురా, మళ్ళీ బీజేపీ అని మళ్ళీ బీజేపీ తోటి ఆత్మీయ ఆలింగనం అయితే చేసుకోవడం జరిగింది. మళ్ళీ టీడీపీ తోటి ఆత్మీయ ఆలింగనాలు లేదా ఆ కౌగిలి ఏదైతే ధృతరాష్ట్రుని కౌగిలి ఉందో అలా కౌగిలించుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ కూడా అవసరాల కోసం ఆలింగనాలే తప్ప, అర్థమైందండి, అవసరాల కోసం ఆలింగనాలే తప్ప ఆత్మీయ ఆలింగనాలు ఎక్కడా ఉండవు రాజకీయంలో. వైసీపీ అయినా కానీ లేదా జనసేన అయినా కానీ టీడీపీ అయినా కానీ. కాకపోతే మరీ ఎక్కువగా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయినట్టున్నారేమో చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆ సంఘటన నాకు నచ్చిందండి. నేను కావాలని ఏదో తక్కువ చేసి చెప్పడం కాదు, కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని మోదీ గారు ఎలా పట్టుకుని టాపా 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 మన మాలు బాగాలేనా చాలా సీరియస్నెస్గా దాంట్లో ఒక ఆత్మీయత అనే ఒక స్పర్శ అయితే తగిలిందేమో చంద్రబాబు నాయుడు గారికి అని అనిపించింది. అదే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని మాట్లాడిన మాటలు ఒక్కసారి మోదీ గారికి తెలుగులో పెట్టి వినిపిస్తే అది ఆ కౌగిలి ఖచ్చితంగా ధృతరాష్ట్ర కౌగిలి అవుతుంది అని నా అభిప్రాయం. కాబట్టి ఇలాగా ఈ ఆత్మీయ ఆలింగనాలనే నేను ధృతరాష్ట్ర కౌగిలిగా అనుకున్నాను. ఒకవేళ నేను మాట్లాడింది తప్పై ఉంటే దయచేసి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పేం లేదు. కాకపోతే రాజకీయంలో ఎవరు శాశ్వత మిత్రులు కాదు, ఎవరు శాశ్వత శత్రువులు కాదంటారు. కానీ మరీ దారుణంగా వీళ్ళ తర్వాత వాళ్ళ తర్వాత వీళ్ళు అంటే మరీ ఘోరంగా ఏదో ఉంటారు కదండి. అంటే జనాలు చూస్తున్న జనాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే చూసిన నాకు వేరే కోణంలో కనిపించింది. కాబట్టి నిజంగా ఇంత ఎఫెక్షన్ ఉంటుందంటావా వీళ్ళు, నిజంగా ఇంత ఆత్మీయత ఉంటుందంటావా? అదే పవన్ కళ్యాణ్ గారు అదే చంద్రబాబు నాయుడు గారిని గంటాపదంగా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆ కోపతాపాలన్నీ పక్కన పెట్టేస్తారంటారా? రాజకీయం ఇది ఇంతేనంటారా? నాకు తెలియగలుగుతున్నా. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే అన్నిసార్లు ఆత్మీయ ఆలింగనాలు చేసినటువంటి రాజకీయ నాయకుల్ని నిజంగా మనం ఎలా చూడాలి ఏంటని నాకు అర్థం కావాలి. కాబట్టి మొత్తానికి ఏదైతేనండి రాజకీయంలో శత్రుత్వం ఉండకూడదు, మిత్రత్వం తప్ప అని చాలామంది అయితే భావించడం జరిగింది. అలాగే ఎలాంటి ఆలింగనాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి 1 స్టెప్ ముందుకేస్తారేమో అనేది కనుక నాకు ఎందుకో అనుమానం తట్టింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సోనియా గాంధీ గారితో లేదా రాహుల్ గాంధీ గారితో ఆత్మీయ ఆలింగనం చేస్తారేమో అది చిన్న చర్చ అయితే కనుక చాపకంద నీరులాగా ప్రవహిస్తుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీని
ఏంటి పొత్తు పెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ తోటి. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కౌగులించుకునేది ఎవరినంటే కనుక సోనియా గాంధీ గారు లేదా రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా ఆత్మీయ ఆలింగనం తప్పనుకోవద్దు. ఆత్మీయ ఆలింగనాలు అయితే కనుక జరుగుతాయి. ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇళ్లల్లా అన్నారో అలాగే రాహుల్ గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్లల్లా అంటారేమో అని అయితే కనుక అనిపించింది నా మనసుకి. కాబట్టి బయట కూడా ఒక రకమైన చర్చ అయితే నడుస్తుందండి. ఈసారి డెఫినెట్గా అసలు ఇంతకు ముందే కాంగ్రెస్తో పొత్తుండుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీ జనసేన బీజేపీ 100% ఎలాగంటే అధికారంలోకి వచ్చేవి కాదు అనేది కనుక ఇంకొక రకమైన వాదన అయితే వినిపిస్తుంది. ఏదేమైనప్పుడు జరిగిపోయింది గతం గతహ, జరగాల్సింది చూడాలి. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ మీ అభిప్రాయం ప్రకారంగా కౌగులింతల్లో ఉండే ఆ వ్యత్యాసం ఏంటి, అంటే ఆలింగనాల్లో ఉండే ఆ వ్యత్యాసం ఏంటి? అది ధృతరాష్ట్రని కౌగిలి అని అనుకోవాలా, లేదా ఆత్మీయ ఆలింగనం అనుకోవాలా, లేకపోతే అవసరాల కోసం ఏంటి రాష్ట్ర శ్రేయస్సు అని అంటున్నారు కదా, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు లేకపోతే రాష్ట్రం ముఖ్యం అని అంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర అవసరాల కోసం ఆ కౌగిలి అంటారా? ఎందుకంటే ఇక్కడ కేంద్రం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్రంతో సఖ్యత ఉండాలి కాబట్టి సరైన పొత్తు ఉండాలి కాబట్టి ఆ ఆలింగనాలు తప్పదో అవసరాల కోసం అని అంటారా? మొత్తానికి ఏదైతేనండి మీ అమూల్యమైన అభిప్రాయం కోసం నేను వెయిట్ చేస్తుంటానండి. మర్చిపోద్దు, చూస్తున్న మీరు అందరూ కూడా నాకు మోటివేషన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే మర్చిపోద్దు ఏంటంటే కొత్త వాళ్ళైతే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.